ఆ, నిన్నలా లేదే la 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 na 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 మొన్నిలా లేదే ఈ రోజులా ఎందుకు నా ఈ గుండెన అదుపు తప్పినా నా నానే నానా నా ఈ మనసుని తోట కలిపి నానా నీలో నారే నానా నన్నారే నన్నా తానా నానే 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 నిన్నలా లేదే మొన్నిలా లేదే ఈ రోజులా ఎందుకే? Hi guys, how are you people? ఈరోజు నిన్నలా లేదే మొన్నిలా లేదే అనే పాటని ఎందుకో నాకు పాట వినిపించాలనిపించింది మీ అందరికీ. సో ఒక చిన్న ప్రాసెస్ చెప్దామని అందరికీ. సో ఇది ఒక కాపీరైట్ సంబంధించిన ఇష్యూ. సో కాబట్టి మొత్తం పాడలేం పాటలు, లిరిక్స్ పాడితే అది ఆటోమేటిక్గా మనకి సో కవర్ సాంగ్ కింద కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సో ఐ వాంట్ టు మనం ఎంత చెప్పాలనుకున్నా దీని గురించి తక్కువ అవుతుంది. సో ఈ కాపీరైట్ ఇష్యూస్ అన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో ఈ పాట మేజర్గా రావడానికి ఈ కంపోజ్ చేయడానికో లేకపోతే ఇంకో చిన్న విషయం చెప్తాను. ఈ పాటలో మధురాజ్ శ్రీధర్ గారు కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఉండేవాడు. ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ కావాలని ఎప్పుడు అనేవాడు, ఒక మంచి పాట ఉండాలి, నాకు మంచి పాట కావాలని చాలాసార్లు నన్ను ఫోన్ చేసి అడిగారు. అప్పుడే మా కలయిక. సో మాకు ఇదివరకు ఉండింది, కానీ ఈ ఫిలిం శ్రీధర్ గారికి నాకు చాలా స్పెషల్. సో మేమిద్దరం చాలా 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 దీంట్లో ఉన్నాం. ఈ పాట కావాలి, ఈ పాట చూడు ఇంకోటి ఎక్స్ప్రెషన్ ఇంకోటి ఏమైనా మార్చి చూడు, ట్రై చేద్దాం ఇంకోటి. సో నాకు బాగా గుర్తుండి ఒకరోజు మేము ఇలాగా సరదాగా అంటే ఎప్పుడు కూడా డైరెక్టర్కి మ్యూజిషియన్కి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఎప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు నడుస్తూ ఉంటాయి. సో కారణం ఏంటంటే నేను చేసిన పాట, కంపోజ్ చేసిన పాట ఆయన నచ్చకపోవడం. ఏంటి నేను ఎంత మనస్ఫూర్తిగా కంపోజ్ చేస్తే నచ్చలేదేంటి మీకు అనుకోవడం. ఆయన ఇంకో పాట చేసి అంటాం. ఇంకో పాట చేయమని చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేసేటప్పుడు తెలుస్తుంది మనకి ఎంత కష్టం అనేది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. సో ఎన్నో పాటలు ఆయన కూడా ఇచ్చేశారు కాబట్టి. కాకపోతే ఇక్కడ మాకైతే ఇంకో పాట కంపోజ్ చేయాలనే ఫీలింగ్లో ఉంటాం ఎప్పుడు. అది నార్మల్గా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటుంది. సో అలాగా మేము ఒకరోజు కంపోజిషన్ కూర్చొని జాగ్రత్తగా చేస్తున్నాను నేను. ఇంకో పాట చేద్దాం అన్నారు కదా, ఇంకా అవ్వలేదు. మేజర్ సాంగ్ ఇది. సో హీరో హీరోయిన్ మధ్యలో ఒక లవ్ అంటే ఉండాలి, అంటే పవర్ఫుల్గా ఉండాలి, నార్మల్గా వద్దు అని చెప్పి ఆ ప్రాసెస్లో నేను కంపోజ్ చేసి ఒకరోజు కంపోజ్ చేసుకున్నాను. నైట్స్ అంతా కూర్చున్నాను. నేను అప్పట్లో నైట్ పిశాచినండి బాగా. సో నైట్సే ఎక్కువ కంపోజ్ చేసుకునేవాడిని. అందరు పడుకున్న టైంలో నేను లేచేవాడిని గబ్బిలంలాగా. సో నిశాచరులు ఉంటారు కదా, సేమ్ ప్రాసెసే. బాగా అప్పుడే లేచి కంపోజ్ చేసుకొని అరౌండ్ మార్నింగ్ 4 అయింది అనుకుంటున్నాను. నేను మార్నింగ్ 4 అయింది, ఆ టైంలో వెళ్ళి పడుకున్నాను. కంపోజ్ చేసుకున్న పాట తెలుసు, నాకు బాగా నచ్చింది. సో శ్రీధర్ గారికి ఫోన్ చేశాను, సార్ పాట రెడీ అని. ఒకసారి వస్తావు, సరదా కలుద్దాం అందరూ అన్నారు. సరే వెళ్ళాము, కంపోజ్ చేసుకొని పాట వినిపించాను. ఫస్ట్ నేను ఒక డమ్మీ లిరిక్స్ వేసుకున్నాను. డమ్మీ లిరిక్స్ వేసుకున్న తర్వాత ఈలోగా అక్కడికి సిరాశ్రీ గారు కూడా వచ్చారు, లిరిక్ రైటర్. ఈ పాట లిరిక్ రైటర్ సిరాశ్రీ గారు.
ఆయన గురించి చెప్పాలి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచి లిరిసిస్ట్ అండి ఆయన. సో శ్రీరాశ్రీ గారు రావటం, నేను ఆయన ముందే ఈ పాట పాడటం. నిన్నలా లేదే మొన్నిలా లేదే ఈ రోజులా ఎందుకే నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే, ఇది పాడి వినిపించడం. ఆయనకి సడన్గా లేచి ఇది కదా మనకు కావాల్సింది అన్నారు శ్రీధర్ గారు. సూపర్ హిట్ అంతే అని చెప్పి, అంటే ఒక డైరెక్టర్కి ఒక్కోసారి అనిపిస్తుంది ఏమండి ఇది సూపర్ హిట్ అవుతుందని. ఆయన అనుకున్నట్టుగానే అది అంత పెద్ద మంచి సాంగ్ అయింది. సో అంటే చాలా మంచి సాంగ్. నా దీంట్లో నేను కంపోజ్ చేసిన వాటిలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాంగ్ కింద చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ పాట కూడా. సో ఇలా చేసిన వాటిలో ఇక్కడ మేము ఈ పాట చేస్తూ కంపోజ్ చేసిన తర్వాత ఇందులో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక చిన్న బ్రెత్లెస్లా ఉంటుందండి. నా ఈ గుండె నా అదుపు తప్పి, నా ఈ కనులు నీ వైపు తిప్పి, నా ఈ మనసు నీ తోడు కలిపి, నేనే నీరు నిలువెల్ల కలిసి అని, నా ఈ పెదవి ఓ నవ్వు చూపి, మౌనంగాని ఏదేదో తెలిపి, నాలో ఉన్న ప్రాణాలు నిలిపి, నేనే నీకు లేకుండా చేసి, నేనే నాకు లేకుండా చేసి అని రాశారు శ్రీరాశ్రీ గారికి. ఆ విషయంలో గ్రేట్ చెప్పాలండి. ఎందుకంటే నేను నానే నానే అని రాయటం, దాన్ని కరెక్ట్గా అమర్చడం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ టాస్క్ శ్రీరాశ్రీ గారికి. సో చాలా బ్యూటిఫుల్గా ఆయన కూడా దాన్ని మలిచారు, పదాలు కరెక్ట్గా దానికి పట్టడం, ఆ పాట మంచి పాట అవడం. సో నిన్నిలా లేదే మొన్నిలా లేదే అనే పాట అలాగా జనాల మధ్యలోకి రావటం, అలా రావడం చాలా హ్యాపీ అనిపించిందండి. మంచి పాటని కంపోజ్ చేయడం నాకు చాలా స్పెషల్ ఆ సాంగ్. ఎందుకంటే ఇంకా నా కెరీర్లో కూడా నా కెరీర్కి ఎంతో హెల్ప్ అయిన సాంగ్ అండి ఇది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ నిన్నిలా లేదే మొన్నిలా లేదే సాంగ్ ఈరోజు మీకు వినిపిద్దాం అనిపించింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ లవ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, వందే మాతరం.